త్యాగశీల. గోదావరి జిల్లా పెనుగొండ గ్రామంలో ఎక్కువ మంది వైశ్యులు ఉండేవారు. వారందరిలో కుసుమశ్రేష్ఠి సకల ఐశ్వర్య సంపన్నుడు, సత్కార్యములందు ఆసక్తి కలవాడును. ఆయన సతీమణి కుసుమాంబ కూడా ధర్మనిరతి కలదే. ఆహా అనిపించుకుంటూ ఉండేది. అందుచేత ఈ పుణ్య దంపతులపైన కులం వారందరికీ భక్తిభావం కుదిరింది. కుసుమశ్రేష్ఠికి అన్ని బాగానే ఉన్నాయి, కానీ సంతతి లేని లోపం మటుకు సదా పీడిస్తూ ఉండేది. సంతతి కోసం ఆ దంపతులు చేయని పూజ లేదు, ఆచరించిన వ్రతము లేదు. అయినా ఫలితం లేకపోయింది. చివరకు వేదాంతులైన బ్రాహ్మలు అతనితో, ఓయి శ్రేష్ఠి, నీవు పుత్రకామేష్టి యాగం చేస్తేవా నీ కోరిక ద్విగుణీకృతంగా ఫలిస్తుంది అని సలహా చెప్పారు. వారి సలహాను శిరసావహించి శ్రేష్ఠి వెంటనే యజ్ఞానికి ఏర్పాట్లు కావించాడు. అత్యంతమైన భక్తి శ్రద్ధలతో ఆ దంపతులు యాగం పూర్తి చేసేసరికల్లా అగ్నిగుండం నుంచి దేవి వచ్చి ప్రత్యక్షమై వారికి ఫలాలు అనుగ్రహించింది. ఆ ఫలాలను వారు సంతోషంతో ఆరగించారు. కొద్ది కాలానికే కుసుమాంబ గర్భవతి అయింది. మరికొద్ది రోజులకల్లా దేవి కటాక్షం వల్ల ఆమె కడుపున అపురూప సుందరులైన 2 కవలలు పుట్టారు. అందులో ఒకడు పిల్లవాడు, ఒకటి పిల్ల. పిల్లకు వాసవాంబిక అని, పిల్లవానికి విరూపాక్షుడు అని నామకరణం చేసి తల్లిదండ్రులు వారిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. వరప్రసాదంగా పుట్టిన ఆ కవలలు అతి కొద్ది కాలంలోనే సకల విద్యలందు ప్రవీణులై యవ్వనవంతులైనారు. కుసుమశ్రేష్ఠి పెనుగొండలో ఉండే కాలమందు వేగీ దేశాన్ని విష్ణువర్ధన విమలాదిత్యుడు పాలించుతూ ఉండేవాడు. వేగీ దేశానికి ముఖ్య పట్టణం రాజమహేంద్రవరం. ఒకప్పుడు విమలాదిత్యుడు కళింగ దేశం మీదకి దండెత్తి వెళ్లి జయించాడు. అయితే కళింగరాజు వెంటనే మళ్లీ బలం సమకూర్చుకొని తిరుగుదాడి చేసి విమలాదిత్యుని ఓడించాడు. ఈ దాడిలో దండయాత్రలు జరిగిన సమయంలో వేగి రాజ్యం అల్లకల్లోరం అయిపోయింది. అరాచకం అణిచివేద్దామనే సంకల్పంతో సామంతక రాజైన కూర్జావర్మను, దండనాయకుడైన నిరుపకాయుణ్ణి, అమాత్య శిఖామణి అయిన విజయుణ్ణి వెంటబెట్టుకొని విమలాదిత్యుడు సంచారం బయలుదేరాడు. సంచారంలో రాజు పెనుగొండ సమీపాన విడిది చేశాడు. రాజు వచ్చిన వైనం తెలియగానే పెనుగొండలోని వైశ్య ప్రముఖులు ఆయనను సందర్శించి ఉచిత సత్కారాలతో తోడుకొని వచ్చి తమ గ్రామంలో ప్రవేశపెట్టారు. శ్రీమంతులకు సాధ్యం కానిది ఏముంటుంది? వారు రాజుకు చేసిన సత్కారం ఇటువంటిది అని నోటి మాటలతో వర్ణించతగినవి కావు. వారు రాజుని పురమంతటా గొప్పగా ఊరేగించారు. ఊరేగింపు కాగానే అందరూ ఒక ఘనమైన మండపం చేరుకున్నారు. అప్పటికప్పుడే అక్కడ వైశ్య స్త్రీలందరూ శృంగారంగా ముస్తాబులు చేసుకొని సిద్ధంగా ఉండి మహారాజుకు మంగళహారతులు ఇచ్చారు. వైశ్య ప్రముఖుల సన్మానానికి విమలాదిత్యుడు అపరిమిత ఆనందభరితుడయ్యాడు. ఆ సంతోషంతో ఆయన, మా క్షేమం కోరిన ఈ ముత్తైదువులందరికీ శ్రీకరమైన తాంబూలాలు ఎదల్చాము, ఎవరికి ఇవ్వటం అని ప్రశ్నించాడు. అప్పుడు ఒక వృద్ధురాలు లేచి, ప్రభు, మా కులానికి కుసుమాంబాదేవినే గ్రామంలో పెద్దగా ఎంచుకుంటున్నాము. తాంబూలం అందుకోవటానికి ఆమె అర్హురాలు అని చెబుతూ కుసుమాంబను చూపించింది. రాజు కోరిన ప్రకారం కుసుమాంబ తాంబూలం అందుకోవటానికని వెళ్ళింది. రాజు తాంబూలం అందిస్తూ కుసుమాంబ పక్కనే ఉన్న వాసవిని అట్టే చూచాడు. ఆమె అందానికి ఆయన ముగ్ధుడైనాడు. రాజు పక్కకు మరలి మంత్రుల ద్వారా కుసుమ శ్రేష్ఠికి కబురు చేశాడు. వాసవి కన్యను తన రాణిగా చేసుకోదలిచానని. శ్రేష్ఠికి ఇది పిడుగు వార్త అయినది. వారు క్షత్రియులు, మేము వైశ్యులం. మా ఉభయుల మధ్యన ఎన్నడూ పొత్తులు లేవే. లోకచార విరుద్ధమైన ఇటువంటి పని మా కులం వారు అంగీకరిస్తారా? ప్రభు అయితే మటుకు ఇలాంటి విడ్డూరపు కోరిక కోరడం ఏమిటి అని ఆశ్చర్యపోయాడు కుసుమశ్రేష్ఠి. ఇందుకు మంత్రులు కోపధోరణిలో, రాజాజ్ఞ అంటే ఏమిటనుకున్నావో శెట్టి, తిరస్కరించావో మీ పురం కొల్లగొట్టి బలిమినైనా నీ కుమార్తెను తీసుకుపోగలడు మా రాజు, ఆలోచించుకో అంటూ హెచ్చరించి వారు వెళ్ళిపోయారు. వెంటనే పురవైశ్యులంతా సభ తీర్చారు. రాజు దుష్టుడన్న సంగతి కనుక్కోలేకపోయాం. మర్యాద చేసి గ్రామం లోపలికి తీసుకురావడం వల్ల రొమ్ము మీద కుంపటి తెచ్చి పెట్టుకున్నట్లయిందే అని వారు చాలా విచారించారు. కుల ఆచారాలు మీరడం మంచిది కాదు అని నచ్చ చెబుతూ రాజుకి రాయబారాలు పంపారు. అయితే ఈ మాటలు వేటిని రాజు కొంచెమైనా పాటించలేదు. బలవంతుడైన రాజుకి ఎదురు చెప్పలేక పెనుగొండ పౌరులు కపటమైన ఉద్దేశంతో అలాగే అని అంగీకారం తెలిపి అప్పటి మటుకు ముప్పు తప్పించుకున్నారు. వివాహపు ఏర్పాట్లకు రాజు వద్ద గడువు కోరి మెల్లగా ఆయనను సాగనంపారు. రాజు వెళ్ళిపోగానే కుసుమశ్రేష్ఠి ఊరూరు నుండే తన బంధువర్గం అంతకు జాబులు వ్రాసి రప్పించాడు. పరిస్థితులు తెలియజెప్పి గత్యంతరం ఏమిటి,
అని ప్రశ్నించాడు. వారిలో తీవ్రమైన వాగ్వాదాలు జరిగినాయి. వైశ్యుల్లో కొంతమంది సరాసరి రాజమహేంద్రవరం వెళ్లి రాజును దర్శించి, దేవరా, వైశ్యులతో క్షత్రియులు వియ్యమందడం కేవలం శాస్త్ర విరుద్ధం, కాబట్టి ఏలిన వారు ఈ సంకల్పం విరమించుకోవాలి అంటూ ప్రార్థించారు. మూర్ఖుడి మనసు మార్చగలిగేదెవరు? రాజు కోపదీపితుడై, మా ఆజ్ఞ అక్షరాల నెరవేరాల్సిందే, లేని పక్షమందు వీర కంకణాలు ధరించి సిద్ధంగా ఉండండి అని అంటూ కొంతమంది భటులను పెనుగొండలో కాపలా ఉంచాడు. ఈ గడబిడ చూచి భయపడి వచ్చిన వైశ్యుల్లో 612 గోత్రాల వారు పత్తా లేకుండా పారిపోయారు. కులాభిమానం కలవారందరూ రాజు ఏం చేయగలడో చూస్తాం అనే పట్టుదలతో కుసుమశ్రేష్ఠి ఇంటనే నిలిచిపోయారు. ఈ స్థితిలో వాసవి తండ్రి వద్దకు వెళ్ళి, నాన్న, నన్ను గురించి ఎంత మాత్రం మీరు విచారించవద్దు. మన కులానికి గాని కుటుంబానికి గాని నా వల్ల మచ్చ వస్తుందని భయపడ పనిలేదు. నా వివాహానికి అంగీకరిస్తూ ఫలానా రోజుకు తరలి రమ్మనమని రాజుకి కబురు పంపండి అని వినయపూర్వకంగా కోరింది. ఇంతకు మించి వివరంలో ఏమీ చెప్పలేదు. తండ్రి రొక్కించి అడగనూ లేదు. ధైర్యం చేసి కుసుమశ్రేష్ఠి ఆ ప్రకారమే కబురు పంపాడు. పెళ్లికి సుముహూర్తపు రోజు వచ్చింది. గ్రామంలో బ్రహ్మాండమైన మండపం కట్టారు. మండపానికి పైన ఆకాశమంతా పందిరి వేశారు. పందిరికి అందమైన చాందినీలు అమర్చారు. అరటి స్తంభాలు పాతారు. తోరణాలు కట్టారు. ముత్యాల ముగ్గులు పెట్టారు. పరిమళాలు శోభిల్లి చేశారు. మండపంలో ఒక అగ్నిగుండం నిర్మించారు. ఈ విధంగా అలంకరించబడిన పందిరి అశేష జనంతోనూ అమూల్య వస్త్రాలు ధరించి వచ్చిన ముత్తైదువులతోనూ కిక్కిరిసిపోయింది. ఆ రోజున వాసవి కన్య స్నానం చేసుకుని పసుపు కుంకుమల ఛాయ చీర ధరించింది. నిండు శృంగారంతో నొసటి తిలకం దిద్దుకుంది. గంధం పూసుకుంది. బాజా భజంత్రీలు మ్రోగుతూ ఉండగా ఆమె మండపం వద్దకు వచ్చింది. వాసవాంబిక చేసిన ఈ ఏర్పాట్లకు అందరూ ఆశ్చర్యపోయారే గాని ఆమె మనసులోని ఉద్దేశం ఏమిటో ఒక్కలకు అంతు చిక్కలేదు. ఆమె తల్లిదండ్రులకే యథార్థం తెలియదన్నప్పుడు తక్కిన వారి మాట చెప్పేదేమిటి? ఇంతలో రాజు సపరివార సమేతంగా పెనుగొండకు విచ్చేసి మండపం చేరుకున్నాడు. పందిరిలో ప్రవేశించగానే ఆ సన్నాహాలు చూచి ఆయన పరవశుడైపోయాడు. వాసవి రాజు వద్దకు వెళ్ళి, రాజా, అగ్నిగుండం చుట్టూ వధూవరులు ముమ్మారు ప్రదక్షిణం చేసి తరువాత గుడికి వెళ్లి వివాహం చేసుకోవటం మా కులం ఆచారం అని చెప్పింది. సరే అన్నాడు రాజు సంతోషపూర్వకంగా. వాసవాంబిక తన గురువులకు, తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు, భూసురులకు నమస్కరించింది. రాజును దారి తీయమంది. తను అతని వెనక అడుగులు వేజొచ్చింది. దిక్కులు పిక్కటెళ్లేలాగా బాజా భజంత్రీలు మారు మ్రోగుతూ ఉండగా అగ్నిగుండం చుట్టూ వారు ప్రదక్షిణాలు చేసాగారు. ఒక్క ప్రదక్షిణం అయింది. రెండో ప్రదక్షిణం కూడా అయింది. మూడో ప్రదక్షిణం పూర్తి అయ్యేసరికల్లా బగబగమని ఎగసి వచ్చే ఆ అగ్నిజ్వాలలో వాసవి దబీమని దూకి ఆత్మార్పణమైపోయింది. అంతలో దేవి వచ్చి తన ముద్దు తనయుణ్ణి అక్కున అద్దుకొని అంతర్హితురాలైంది. ఏమి జరగబోతుందోనని రెప్ప వాల్చక 1000 కన్నులతో నిరీక్షిస్తూ ఉన్న జనమంతా ఒక్కసారిగా గొల్లుమన్నారు. వాసవి తన వెనుకనే వస్తుందనుకొని భ్రమించిన విమలాదిత్యుడు వెంటనే పలాయనమైనాడు. ప్రాణాలు దక్కించుకోవటానికని అతడు పారిపోయాడే కాని దేవీ శాపం వల్ల ఆ దుష్టుడు దారిలోనే తల పగిలి చచ్చాడు. ప్రాణతుల్యమైన తన వాసవిని కలుసుకోవాలనే ఆత్రంతో కుసుమశ్రేష్ఠి భార్య ఆ అగ్నిగుండంలోనే దూకి ఆహుతైపోయారు. ఇంత పని జరిగిన తర్వాత మనం ఉండేమి లేకేమి అనుకొని కులాభిమానం గల మరి 102 గోత్రాలు వైశ్యులు కూడా వాసవి వెళ్లిన దాన్నే అనుసరించారు. ఈ విధంగా కుల గౌరవార్థం మహిమాన్వితమైన త్యాగం చేసి వాసవి కన్య వైశ్య కులానికి వన్నె తెచ్చింది. నాటి నుంచి ఆమె వైశ్యులకు కులదేవత అయి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అనే పేరుతో అతి వైభవంగా ఆరాధింపబడుతున్నది. ఇదండి వాటి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.